జీవితం అంటే కన్ను రెప్పపాటు, కళ్ళు మూసాం తెరిచాం అంటే మనిషి జననం నుండి మరణం వరకు మధ్య గ్యాప్. ఇది చాలా సింపుల్. బట్ ఇందులో కష్టం, నష్టం, బాధ, ఒక్కొక్కరి ఒక్కొక్క రామాయణం, ఒక్కొక్కరిది ఒక మహాభారతం ఉంటది. చెప్పాలంటే ఫస్ట్ పుట్టుకనే, తల్లి గర్భంలో పుట్టుకతోనే చాలా ఇబ్బంది పడుతుంటారు. నవమాసాలలో కురుక్షేత్ర యుద్ధంలో కొట్లాడినట్టు తల్లి గర్భంలోనే పుట్టాలా వద్దా, హెల్తీ హెల్తీ అట్లా కొట్లాడుతూ లాస్ట్ కు నవమాసాల తర్వాత మన తల్లి మనకు జన్మనిస్తుంది. పుట్టినప్పుడు నాన్న కయ్యు అని కేస్తుంటేనే ఇంకా రైట్ స్టార్ట్ ఇక జీవితం. ఈ వాతావరణం తట్టుకొని పెరుగుతూ 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 అమ్మ ఒడిలోనే నేర్చుకుంటాం. యాక్చువల్ చెప్పాలంటే అమ్మ ఒడే పెద్ద ప్రపంచం, అమ్మ ఒడే పెద్ద యూనివర్సిటీ. అమ్మ మంచి చెడు చెప్తుంది, చిన్నగా మనకు ఊరాగానే ఏది తప్పు ఏది రైట్ చెప్తుంది. అక్కడే కనుక మనం మంచి అడుగు వేయడం నేర్చుకుంటే ఇక ఎవర్ గ్రీన్. మంచి చెడు తెలిసి సరిపోతుంది, చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీరు అన్నారు కులాలు మతాలు అనేది ఇవి తర్వాత పుట్టుకొచ్చినాయి. కులం మతం, కులం అంటే మనం చేసే పనిని బట్టి అట్లా ఆ కులం. ఆ తర్వాత ఏమైంది మతం. ఇది మత గురువులు వాళ్ళు ఛాందసవాదు వాళ్ళు బతకడం కోసము చేసింది తప్ప కులాలు మతాలు అనేది నథింగ్. అసలు ఏ కులమైనా ఏ మతమైనా చెప్పేది ఒకటే, అందరం బతుకుదాం, చేసి సహాయిస్తాం. ఖురాన్ చెప్పేదైనా వాళ్ళు చెప్పైనా తోటి వాడికి ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేయమని చెప్తుంది. ఏ మతమైనా అంతే, ఖురాన్ కూడా అంతే. డెఫినెట్ ఒకసారి వాళ్ళ మతం సో అక్కడికి వెళ్ళమని చెప్తుంది. మన 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 ఎందుకు అందాలి ఒకసారి కాశీకి వెళ్ళమని చెప్తుంది. కష్టంలో ఉన్న వాడికి మాత్రం వెళ్ళిపోయి చెప్తుంది. ఈ జిహాదు అవన్నీ కూడా ఈవెన్ ముస్లిం ఖురాన్ కూడా వాటికి అగెనెస్ట్, జిహాదులకు గురవాద అవుతానికి అగెనెస్ట్. ఏ మతం ఈవెన్ క్రిస్టియన్ చెప్పేది, క్రైస్తవులు చెప్పే వాళ్ళ గురు కూడా అంతే. మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. అది చెప్పాలంటే అన్ని మతాలు అన్ని ఒక్కటే, సారాంశం ఒక్కటే. వచ్చింది ఎక్కడ అంటే నేను గొప్ప అని చెప్పుకోవడంలో ప్రాబ్లం వచ్చింది, నా మతం గొప్ప అని చెప్పుకోవడంతోనే ప్రాబ్లం. బట్ క్షుణ్ణంగా చదివిన వాళ్ళు, క్షుణ్ణంగా మతం సంబంధించిన వాళ్ళు ఆ మతం యొక్క పుస్తకాలు పూర్ణంగా చదివినప్పుడు అసలు జీరో, బాయ్ బాయ్ అంతా. అది ఇక జీవితం అనేది ఆ పుట్టుక మరణం మధ్యలో మీరు ఏం చేసినా పక్కవారికి సహాయం చేయండి అంతే. సాధ్యమైనంత బి ఆనెస్ట్గా బతకండి. మన చిన్నప్పుడు చదువుకున్న అబద్ధం ఆడద్దు తోడు అంటే అట్లా ఈ కలికాలం మనం బతకలేము. ఓకేనా? సాధ్యమైనంత వరకు పద్ధతిగా మోసం చేయకుండా మంచి సాఫ్ట్గా జరగనుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ 10 o'clock 11 o'clock పడుకో, నుంచి మనశ్శాంతి నిద్రపోయి తెల్లారు లేచినాక మనం బతుకున్నామా, బతుకుంటేనే భగవంతు దాన్ని పెట్టుకోండి. మళ్ళీ అగైన్ జీవితం స్టార్ట్. సంతోషంగా పడుకోవాలి కదా. పడుకోవడం మీన్స్ మిమ్మల్ని మీ పేరు గుర్తు రాగానే మెజార్టీ ప్రజలు తిట్టుకోవద్దు. 10 మంది ఉన్నారు అనుకోండి, అలా 6 ఒకటి సరిపోతుంది. మెజార్టీ చీజానమే ఇంతగా చెప్పాలా. అట్లా కాకుండా మెజార్టీ ప్రజలు మనం యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. జీవితం ఇది, పక్కోనికి అన్యాయం చేయొద్దు. సాధ్యమా ఇలా గడుపుతూ పోతుంటే అంతే మమ్మ అనిపించేసుకుంటాం. మనం ఇక తెలియని బట్టి సైంటిస్ట్లా మనం తొక్కుకుండా పోతే రాజకీయ నాయకులమా, తొక్కుంటే రాజకీయ నాయకులం అవుతాం కదా. నేను రాజు నేనే మంత్రులు ఎక్కుంటే అన్నీ చెప్పండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అన్ని అవినీతి భూములే కదా. ఒక నడి రోడ్డు మీదనే శృంగారం చేస్తున్నాడు ఒక ఎమ్మెల్యే, రాజకీయ నాయకుడు. ఒక అమ్మాయిని రేపు చేసి మర్మాంగాల మీద ఇనుపరాళ్ళు దూరుతున్నారు. ఏంది అసలు ఎక్కడున్నాం మనం? ఇది చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించే మన మగజాతి ఇలా ఉంది. రకరకాలు సాధ్యమైనంత వరకు అందుకే గుడికి వెళ్ళమనేది, సంప్రదాయం బతుకమనేది ఎవరికైనా గుర్తుపెట్టుకుని ఒకటే భార్య ఒకటే మాట ఇంతే. ఎక్కువ రిలేషన్ పెట్టుకున్నారు అనుకోండి, లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఆర్థిక పరంగా కానీ మనం మర్డర్లు అయితే అని చెప్తుంటాం కదా, అసమ సంబంధాల వల్ల మర్డర్ అవుతాయి. రియల్ ఎస్టేట్ కబ్జాలు చేయడం వల్ల మర్డర్లు అవుతాయి కదా. సేమ్ అందుకే అంటున్నాం, సాధ్యమంతా బతుకు ఎంత సరిపోతుందండి. ఉండడానికి ఇల్లు, ఒక కారు. ఓకే, పిల్లలకు మీరు న్యాయంగా సంపాదిస్తే ఎన్ని కోట్లైనా, ఎన్ని వేల కోట్లైనా ఇవ్వండి. బట్ పద్ధతిగా పిల్లల్ని పెంచుతూ, మనం పద్ధతిగా బతుకుతూ పిల్లల్ని పెంచుతూ ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చి వదిలిపెట్టండి. మీతో అయ్యేంత, అంతేగాని డబ్బునే క్రైటీరియా అని బతుకండి. బట్ సమాజంలో ఇదే వచ్చిన సమస్య అండి. వాడు మంచివాడా చెడ్డవాడా అనడు. పెళ్లికి ముందు ఆయన ఎవడేస్తే వాడు డబ్బు బాగా సంపాదిస్తేనే వాడు రేంజ్ రోవర్ కార్లు వచ్చారా, ఫార్చునర్ కార్లు వచ్చారా అని ముందు మనం మర్యాద ఇస్తున్నాం. అంటే మనం మారినప్పుడు ఎక్కడ సమాజం మారుతుంది? మనం డబ్బుకు విలువ ఇచ్చినప్పుడే ఆటోమేటిక్గా, ఎప్పుడైతే డబ్బుకు విలువ ఇచ్చామో మనము అవతలితే ఆటోమేటిక్గా డబ్బు సంపాదించడం కకృతి పడతాం. నువ్వు డబ్బు సంపేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక పెళ్లి చేస్తున్నావు అనుకుందాం, మీ శుభ లెక్కలు మంచి వ్యక్తులకే ఇవ్వండి. మనతో స్టార్ట్ అయింది అనుకోండి,
ఆటోమేటిక్ సమాజం మారుతుంది. మనం ఏం చేస్తున్నాం, పెద్ద బిల్డింగ్ ఉన్నోనికి ఫార్చునర్ కార్లు వచ్చినోనికి అన్న ఎదురుకోబోతున్నాం. పటేలా సారీ మన ఎమ్మెల్యే సాబ్ రాగానే పోతున్నాం. ఎమ్మెల్యే అంతా 90% అంతా రాజకీయ నాయకులు అంతా అవినీతి పరులే కదా. 90% నాట్ ఓన్లీ 90% ఆఫ్ ద రాజకీయ నాయకులు అంతా అవినీతి పరులే. ఒక్క రాజకీయ నాయకుడు జీవిత చరిత్ర చెప్పమని చక్కగా ఎట్లా సంపాదించాలంత అవినీతి ఉన్నాయి కదా ప్రభుత్వాన్ని రకం ప్రజల దగ్గర రకరకాలుగా. కాబట్టి ఏమంటున్నా, మనం పెళ్లి చేసినప్పుడు పద్ధతి గల మనిషిని పిలవండి, నాటు డబ్బును పిలవకండి. ఆటోమేటిక్గా మీరు డబ్బును పిలవడానికి వానికి షేమ్ కనిపిస్తుంది. వాడు ఎన్ని మడ్డలు చేసినా ఎన్ని మానభంగాలు చేసినా మనం ముందు మన పెళ్లికి పిలుస్తున్నాం కదా మన దగ్గర డబ్బు ఉందని. సో మనం ఎప్పుడైతే డబ్బును పిలుస్తున్నామో ఆటోమేటిక్గా అసలు అమాయకుడు బతకలేడు, మంచోడు బతకలేడు. మంచోడు ఏం చేస్తాడు, చీ అమ్మ నా మంచితో నన్ను వాడు పెళ్లి విలువపోయేవాడు, నేను దారిలో కనబడితే నాకు నమస్తే పెట్టకపోయాను. మంచోడు ఏం చేస్తాడు, వాడు అంతే. ఏ రకంగా ఏదో కబ్జా చేసి సంపాదిస్తామా, అవినీతి చేసి సంపాదిస్తామా, పక్కనికి కష్టాల్లో ఒక రూపాయి అప్పు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. అప్పు ఇవ్వలేని పరిస్థితి మనం అప్పు తీసుకుంటాం, అప్పుకి కొడుతున్నాం. సో అంతా ఈ కలికాలం జరిగే అన్ని పాడు పనులకు, అన్ని భ్రష్ట పనులకు అంతా మనమే బాధ్యులం. సో జీవితం అనేది చెప్పాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల మోసాలు, రకరకాల బాధలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇది జీవితం. సో సాధ్యమైనంత వరకు అయితే పద్ధతిగా బతకడానికి ట్రై చేయండి. ఆనెస్ట్గా చనిపోయే ముందు మేము ఏం సంపాదించారు అనుకుండా ఎస్ నేను భూమి మీదకి వచ్చాను, ఎందుకో కొద్ది మందికి నేను ఉపయోగపడినాను, నా జీవితము కొద్ది మందికి ఉపయోగపడినాము. అట్లీస్ట్ మాట సాయం చేయండి, గైడ్ చేయండి. మీ ముందు మాట్లాడడం కూడా కారణం అదే. జస్ట్ తెలిసి చెప్పడం కోసమే తప్ప మీ నాలెడ్జ్ దాచుకోకండి. మీకు కొంత మాటతో కొన్ని పిల్లల యొక్క భవిష్యత్తులు మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ అయిపోయినాక వస్తారు, ఎడ్యుకేషన్ కన్సల్ట్ గైడ్ చేయండి. కంపెనీలో మీరు టాప్ మోస్ట్ సీనియారిటీ అయితే, టాప్ మోస్ట్ ఎంప్లాయ్ అయితే మంచి మీకు తెలిసిన పిల్లలకు ఆపర్చునిటీ జాబ్ చేసుకునే అవకాశం. ఇట్లా మళ్ళీ మీరు జాబ్ పొందిన పిల్లలు కూడా కృతజ్ఞత భావంతో ఉండండి. పెద్దవాళ్ళు ఎవరైనా మీకు సాయం చేస్తే ఆ సహాయాన్ని మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరైనా మనకు సాయం చేస్తే వాడు సాయం తీసుకున్నాడు మర్చిపోతున్నాడు వాడు, కాబట్టి ఎవడు సహాయం చేయలేదు. అలాగే మంచి రాజకీయ నాయకులు వెతుక్కోండి. మంచి రాజకీయ నాయకులు మనం ఓటేసి గెలిపిస్తే వాళ్ళు మనకు మంచి చేస్తారు. టోటల్ క్లీన్ ఉండడానికి ట్రై చేద్దాం. ఎవరి వాళ్ళు ఈ రోజు కబ్రికేట్ అబ్బురా అంటే రాదు, నిదానంగా బట్ స్టార్ట్ చేద్దాం. సాధ్యమైన మంచి గ్రోత్తో, మంచి ఆలోచనతో, మంచి విధానం ముందడిగేద్దాం.